కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం బలరాంపురం గ్రామంలోని చెరువు కోనేరుని శుభ్రం చేయాలని గురువారం ఆందోళన చేపట్టారు. చెరువులోకి కలుషిత విష పదార్థాలు చేరడంతో ఇటీవల చేపలు మృత్యువాత పడ్డాయన్నారు. చెరువులో 2 బావులున్నాయి. వాటి నీటిని ఉపయోగించుకోవాలంటే భయంగా ఉందని వాపోయారు. కొంకిపూడి రాజలక్ష్మి, శ్రీరామ్, దయా, కమల, పండు తదితరులు రోడ్డుపై బైఠాయించారు. రౌతులపూడి పోలీసులు, సర్పంచ్ పైల సీత, ఎంపీటీసీ సభ్యుడు సోమరౌతు రవి, సహకార సంఘ అధ్యక్షులు పైల పైడిరాజు, కార్యదర్శి మల్లేశ్వరరావు వాళ్ళందరి ఆధ్వర్యంలో చెరువుకు గండి కొట్టి నీరుని బయటకు పంపే ప్రయత్నం చేశారు. అలా చిన్న చిన్న లేకపోతే చాలా మంచిది. ఈ చేప ఆ చేప కూడా ఏమన్నారా అంతే అయిపోయింది. అది చేప చచ్చి చేప అంతే మొక్క సరిపోతా. అందరూ పడుతుంది వెళ్ళాను కాసుకోవాలి. అలా తీయరు నీరు లేదు మళ్ళీ ఎక్కడ అలా వాడ తీరా పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు.